కాంగ్రెస్ సర్కార్ చెప్పిన జాబ్ క్యాలెండర్ యూత్ డిక్లరేషన్ పేరు మీద కొలువుల కొట్లాట చాలు చేసింది కదా బీఆర్ఎస్. ఇవాళ యువ సంగ్రామ సదస్సు పేరు మీద సభ పెడతామనే వరకల్లా నిన్నటి దాకానేమో అసలు పర్మిషనే ఇవ్వకపోయే వరకల్లా కోర్టుకు పోయి కొట్లాడి పర్మిషన్ తెచ్చుకున్నారు కార్పాటోలు. అది చాలదన్నట్టు ఇవాళ పొద్దుగాల్ని గులాబీ పార్టీ లీడర్లు ఇంటి గేట్ దాటకుండా హౌస్ అరెస్ట్లు చేసి రాడాడా. దాంతోని ఇంకింత బీపీలు పెంచుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఇదే ఫ్లోలా కేటీఆర్ స్టేజ్ ఎక్కి సర్కార్ తీరు మీద ఫైర్ అవుతుంటా పంచులేసి పంచర్ చేసింది ఇట్లా. కింగు సినిమాల డైలాగ్ ఉంటది యాదుందా? ఓ జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శివమణి డ్రమ్స్ కొట్టినట్టు ఏం కొట్టుడు సార్ అది అని చెప్తారు చూసిరా. అగో అట్లనే అచ్చం పంచులతో పట్ట కొట్టిండు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ సరూనగర్ల యువ సంగ్రామ పేరు మీద సదస్సు పెట్టింది కదా. ఇక ఆ మీటింగ్ వచ్చి చాలు చేసుడే అటు సెంట్రల్ ఇటు స్టేట్ కాంగ్రెస్ లీడర్లను కలిపరుచుకుంటా అసలు యూత్ డిక్లరేషన్ అంటే ఏంది అని కొత్త అర్థం చెప్పింది ఇట్లా. పాత కేటుగాళ్ళు కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్లో 24 హామీలు తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లను మా చెల్లెలను, ఒక్కటన్నా నెరవేరిందా? ఒక్కటన్నా నెరవేరిందా? ఇక అటెంక అలిశెట్టి ప్రభాకర్ కవితలతోని కాంగ్రెస్ సర్కార్ నడుచుకుంటా ఆయన అన్నాడు, అలిశెట్టి ప్రభాకర్ గారు, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే 70,000 కొలువులు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ డైలాగులు దంచుకొడుతుంది అనుకుంటా కోపానికి వచ్చి ఇట్లా సవాల్ చేసిండు. ఇంకా ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే జై కొడతాను, రుజువు చేయి. చలో నిరూపిస్తే నీ రాహుల్ గాంధీ కూడా జై కొడతా అని ఛాలెంజ్ చేసుడుతోనే ఆగకుండా పవర్లో వచ్చిన ఫస్ట్ ఏడాదిలోనే 2 లక్షల కొలువులు అని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ కామెంట్ల మీద పంచులు ప్రాసలతో నడుచుకున్నాడు. ఇట్లా ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు, రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. అయాల అశోక్ నగర్ కి టూరిస్టులు వచ్చినట్టు రాహుల్ గాంధీని పట్టుకొస్తే చాయ్ తాగి బిస్కెట్లు తినడే కాకుండా మనకు కూడా బిస్కెట్లు వేసిరు. ఇంకేమన్నాడు ఆయన అని యాడ్ చేసుకుంటా ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? లేదని మాకు తెలుసు. నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు. నీకు భాష రాదు, మా బాధ తెలియదు. నీకు మా భాష రాదు, మా బాధ తెలియదు. అందుకే రాహుల్ గాంధీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా, నీ భాషలో చెప్తా ఉన్నా. देश भर में मोहब्बत के दुकान के डिंडोरा पीटने वाले राहुल जी, क्या आपको याद है हैदराबाद और अशोक नगर चाय की दुकान याद है आपको? चाय पे चर्चा याद है कि नहीं? जहां आपने 3 साल पहले बेरोजगारों से झूठे कस्में आपने खाई, झूठे वादे किए, वहीं से जहां आपने एक तस्वीर लेके ट्विटर में डाल के हमारी युवा को बहकाया. రాహుల్ గాంధీకి అర్థం కావాలని హిందీలో కూడా ఇచ్చి పడేసింది. ఇట్లా ఇక ఒక్కో పాయింట్ తోని పంచులేసి అరుచుకున్నాక కొలువులు అడిగితే ఎండ్రిని దాగి సాగమంటావా రేవంత్ రెడ్డి? దమ్ముంటే నువ్వు గీ పని చేయని ఛాలెంజ్ చేసిండు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్కు రా పొద్దున. ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. మరి రేపు కాంగ్రెస్కి వెళ్ళి కేటీఆర్ చేసిన ఇన్ని సవాళ్ళకి ఏం సమాధానాలు వస్తాయి, ఇచ్చి పడేసిన ఇన్ని కౌంటర్లకు ఏం కామెంట్లు వస్తాయనేది చూడాలి. ఇక బడి ఫీజులు పెరిగినాయి, మస్తు పెంచిండ్రు అని అంటారు కానీ ఎంత లేదన్నా హాస్టల్లో వేసిన పిల్లగానికి నెలకు 10-15 వేల చొప్పున ఉంటుంది. మరీ ఎక్కువైతే నెలకు 20-25 వేలు కట్టాల్సి ఉంటుంది.
కార్పొరేట్ బడులు అయితే నెలకు 40,000 ఉంటది కావచ్చు. కానీ ఇక్కడ పిల్లగానికి సర్కార్ నెలకు ఎంత లేదన్నా ₹1,00,000 ఖర్చు చేస్తున్నది. ఏంది కొంత గొప్ప చదువా అంటారా? మీరే చూడండి ఎంత గొప్పదో. అరే ఏడవకురా పిల్లగా, నీ ఒక్కని కోసమే సర్కార్ నెలకు దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు చేస్తుంది. ఏడవకు బడికి ఒక్కనే వస్తున్నా అని బాధపడుతున్నావు కావచ్చు గాని నీకు చదువు చెప్పే సార్కు ఎంత లేదన్నా 50,000 జీతం ఇస్తుంది సర్కారు. మధ్యాహ్నం భోజనానికి గ్యాసు, బియ్యము, కూరగాయలకు నెలకు 3-4 వేలు, వండేటోళ్ళకి జీతాలు అవో 10-15 వేలు, బడిలో ఆయమ్మో అటెండర్ ఉంటే అవో 10-20 వేలు, షాక్ పీసులు, బ్లాక్ బోర్డుల ఖర్చు 2-3 వేలు, బడికి వచ్చే నీకు బ్యాగులు, పుస్తకాల ఖర్చు అదో 5-10 వేలు ఉంటది. మొత్తంగా సర్కారు ఈ ఒక్క పిల్లగాని కోసం నెలకు కొద్దిగా తక్కువ ₹1,00,000 ఖర్చు చేస్తుంది. అన్ని గణం పైసలు ఈ ఒక్కని కోసమే పెడుతుంటే పిల్లగాడు మొత్తం కంటి నీళ్లు కాలువలై వారంగా ఏడుస్తున్నాడు. అరే ఊకోరా, నువ్వు నెలకు ₹1,00,000 చదువుతున్నావు అన్నట్టు చెప్పినా ఊకుంటలేడు. వరంగల్ జిల్లా కోనాపురం అనే ఊర్లో ఉన్న చిన్నబడి ముచ్చట ఇది. ఒక్కడే సారు, ఒక్కడే స్టూడెంట్, ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, వంటలు, బడిలో పనిచేసేటోళ్లతోని మస్తు మంచిగా నడుస్తుంది ప్రాథమిక పాఠశాల. పాపం సర్కారు పెడుతున్న ఖర్చు ఈ బుడ్డోనికి తెలియదాయే. పక్క పొంటి కూర్చొని చదువుకోనికి సాయితగాళ్ళు లేరాయే. బడికి వచ్చినా ఒకడేనాయే, పోయినా ఒకడేనాయే. ఆడుకోనికి పాడుకోనికి పక్కకి ఇంకొకరు ఉండకుంటే ఎంత బోర్ కొడుతుంది ఏం కథ. ఉన్నొక్కసారు ఆ ఒక్క పిల్లగానే చూస్తుంటాడు. అల్లరి చేద్దామంటే ఆడుకునేటోళ్ళు లేరాయే. ఒకవేళ చేస్తే నేను కాదు ఇగో వీడు అని చెప్పేదానికి ఇంకెవ్వరు లేరాయే. అందుకే కావచ్చు పిల్లగాడు ఎక్కి ఏడుస్తున్నాడు. సర్కార్ ₹1,00,000 ఖర్చు చేస్తున్న ఈ బడిలా ఏ ఒక్క రోజు పంతులు బడికి రాకుంటే బడి బంధు, స్టూడెంట్ రాకున్నా బడి బంధు. విక్కీ పాల్ అనే ఈ పిల్లగాడు, జగన్మోహన్ రావు అనే ఈ పంతుల్లే ఈ బడికి ఏకైక దిక్కై నడిపిస్తున్నారు. మరి ఎందుకు ఇట్లా అవుతుంది? సర్కార్ రేషనలైజేషన్ చేసి తక్కువ పిల్లలున్న బడిల నుంచి వాళ్ళను దగ్గరలున్న ఇంకో బడికి పంపించిండ్రు కదా. మరి కోనాపురం బడిని ఎందుకు ఇడిసబెట్టిండ్రంటే ఈ కోనాపురం ఊరును వర్ధన్నపేట అనే మున్సిపాలిటీలో కలిపిండ్రట. ఇక్కడున్న 19 మంది మున్సిపాలిటీ బడిలో షేరికైండ్రట. విక్కీ పాల్ ఎందుకు ఇక్కడనే ఉన్నాడో తెలియదు గాని ఈ ఒక్కని కోసం బడిని నడుపుతున్నది సర్కారు. అరే బుడ్డోడా, నీ కోసం సర్కార్ నెలకి ఏం తక్కువ ₹1,00,000 మీదనే ఖర్చు చేస్తుంది. కాబట్టి సాయితగాళ్ళు లేరని ఏడవకుంటా మంచిగా చదవాలి, సరేనా?